ఆంధ్రుల ఆర్థిక రాజధాని విశాఖపట్నం. మీ నియోజకవర్గం ఆంధ్రుల రాజధాని, ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి కోతవేటు దూరంలోనే ఉంది. కానీ అభివృద్ధి అంతగా ఆశించిన విధంగా జరగలేదు. దానికి మీ ఏమై అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఇప్పటి వరకు? అంటే కారణాలు ఏమై ఉండొచ్చు? శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి ఉన్నటువంటి ఒక పేరుంది, శాశ్వతంగా పేరుంది, వెనుకబడిన జిల్లా అని. అయితే వెనుకబడిన జిల్లా అని శాశ్వతంగా పేరు ఉండడానికి కారణం వెనుకబాటుతనంతో నిజంగా ఉన్నామా, లేక వెనుకకి నెట్టేయబడినటువంటి విధానంలో ఉన్నామా అనేది ఈరోజు మేము ఆలోచించాలి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పడిన వర్షపాతం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాలో కూడా పడదు. అవును, నిజం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నదులు, నదీ పరివాహక ప్రాంతాలు బహుశా కృష్ణా పరివాహక ప్రాంతం లేదా గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, దానికి కూడా అప్లాండ్ ఏరియాస్ ఉంటాయి. అవును. కానీ మా జిల్లాలో నాగావళి ఉంది, వంశధార ఉంది, బాహుదా ఉంది, మహేంద్రతనయ ఉంది, చాలా ఉన్నాయి. అవును. అయితే ఆ వనరులు మేము సద్వినియోగం చేసుకునే దాంట్లో కొంత వెనుకబడ్డాము అనడంలో ఎటువంటి సందేహం లేదు. కారణాలు ఏదైనా కావచ్చు. ఈరోజు మా శ్రీకాకుళం జిల్లాలో నేను మొన్న ఒకసారి రివ్యూకి మేము కూర్చున్నప్పుడు నేను అంతా పరిశీలన చేస్తే గతంలో ఉన్నటువంటి ఏదైతే మా బొబ్బుల ఎస్టేటు, విజయనగరం ఎస్టేటు, ఆ టైంలో ఆ కాలంలో నిర్మించినటువంటి ఇరిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు కూడా మేము సాగు చేసుకుంటున్నాం తప్ప భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఈరోజు కూడా పూర్తి కాలేదు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రాజెక్టులకి కలిపి ఒక 2,000 కోట్ల రూపాయలు కానీ మ్యాక్సిమం ఖర్చు పెట్టగలిగితే శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్కి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు